మళ్ళీ మాట్లాడతాను. మనం మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. వైసీపీ అధికార ప్రతినిధి మోహన్ రెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, మీకు కూడా పెద్దవారు, మీకు తెలుసు రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీకు తెలుసు. ఇలాంటి టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక వీడియో రిలీజ్ చేసి అందరూ కూడా సంయమనం పాటించండి, ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి అని ఒక వీడియో ఎందుకు రిలీజ్ చేయలేకపోయారంటారు? నిన్ననే మా మంత్రి గారు అంబటి రాంబాబు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నారు, రెచ్చిపోయినా పర్వాలేదు, మీరు రెచ్చిపోవద్దు, తొందరపడి వాళ్ళ మధ్య రెచ్చిపోకుండా ఉండండి. అంటే సార్, ఇక్కడ మంత్రులు వేరొకళ్ళు వేరు, పార్టీ అధినేతలు చెప్తే ఇంకా జనాల్లోకి తొందరగా వెళ్తుంది కదా. మొన్నటి వరకు 3 పార్టీల రాజకీయ అధినేతలు కూడా ఒక్క దంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏంటి, చంద్రబాబు నాయుడు గారు అయితే ఏంటి, పవన్ కళ్యాణ్ గారు అయితే ఏంటి, ఎవరు కూడా ఈ రోజున మీరు మంత్రులు చెప్పింది వేరు ఉంటుంది, అధినేతలు చెప్పింది వేరుగా ఉంటుంది కదా. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో అధినేతల మీద బాధ్యత లేదంటారా సార్? బాగా మంచి క్వశ్చన్ అడిగినారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టరని మీరే ఎన్నోసార్లు అన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ప్రెస్ మీట్లు ఆయన పెట్టేటప్పుడు ఆయన మంత్రులు కానీ ఆయన సలహాదారులు కానీ మామూలుగా పెడతారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆల్రెడీ ప్రెస్ మీట్ దీనికి పెట్టడం కూడా జరిగింది. మీరు దీని గురించి గమనించడం లేదు, ఒకసారి గమనించండి. రెండోది మీరు ఇప్పుడు అడిగిన క్వశ్చనే, ఎవరు అధినేతలు ఏదైనా స్పందిస్తే బాగుంటుంది కదా, అధినేతలు స్పందిస్తేనే కదా కేడర్ చల్లారుతుంది అన్నారు. ఈ అధినేతలు రెచ్చగొట్టబట్టే కదా ఈ రోజు కేడర్ ఈ విధంగా తయారైంది. మీరు బాగా గమనించండి, ఎలక్షన్లలో ఎన్నిసార్లు, ఎన్ని టైపుల్లో, ఎన్ని మార్గాల్లో వీళ్ళు రెచ్చగొట్టారు. ఒక్కరైతే గాజు గ్లాస్ తో గుండెల్లో పొడచండి, ఇంకోరైతే రాళ్లతో కొట్టండి, ఇంకోరైతే చంపండి, ఇంకోరు చంపితే ఏమవుతుంది, అత్తపాతాలకి తొక్కేస్తాం. ఏంటండి, అధినేతలుగా ఉన్నటువంటి నాయకులు ఈ విధమైనటువంటి భాషతో మాట్లాడినప్పుడు ఆ కింద ఉన్నటువంటి కేడర్ కు ఏ విధమైనటువంటి ఉత్తేజం వస్తుంది, ఉత్సాహం వచ్చింది, ఏ విధమైనటువంటి వాళ్ళు సెక్యూరిటీతో వాళ్ళు మీదికి పోతారు. ఈ విధమైనటువంటి అభిప్రాయాలను ఆ నాయకులు ఎల్లబుచ్చబట్టే కదా వాళ్ళ కేడర్ ఆ విధంగా తయారైంది. ఆ విధంగా తయారైన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక కొత్త ప్లాన్ వేసుకున్నారు అనమాట. ఎన్నికల కమిషన్ వాళ్ళ చేతిలో మాటలు చెప్పుకోవడానికి మాత్రం సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తారు, కానీ ఎన్నికల కమిషన్ మొత్తం రింగ్ వద్ద తిప్పుతుండేది ఎన్నికల కమిషన్. ఇప్పుడు అనంతపురం జిల్లాలో ఒక ఎస్టీకి సంబంధించినటువంటి మా పార్టీ క్యాడర్ లీడరు, అతని మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు దాడి చేసి కొట్టి కాళ్ళు చేతులు ఇంచి పెట్టి హాస్పిటల్లో చేర్పిస్తే అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ రాఘవరెడ్డి అనే క్యాండిడేట్ కంప్లైంట్ తీసుకుంటే ఆ కంప్లైంట్ ఆధారం చేసుకుని అతను అరెస్ట్ చేసినందుకు ఎన్నికల కమిషన్ అతన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. అతనితో పాటు డీజీపీ అమ్మిరెడ్డి గారిని, డీజీపీ గారిని కూడా ట్రాన్స్ఫర్ చేస్తారు. అంటే వాళ్ళు ఏ స్థాయిలోకి దిగజారిపోయినారు, ఏ స్థాయిలో వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ రాష్ట్రంలో మొత్తం వాళ్ళ చేతిలో తీసుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళు విచ్చలవిడిగా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, మేమున్నాం ఇక్కడ అనే ధైర్యం చెప్పే కార్యక్రమాన్ని వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు రెచ్చిపోతున్నారు. వాళ్ళు రెచ్చిపోవడంలో భాగంగా ఇంకోటి ఉంది, ఇందులో ఇంకొక మతలబు ఉంది. రేపు ఎన్నికల కౌంటింగ్ ఉంటుంది. ఇప్పుడు బ్రహ్మాండంగా ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా స్వీప్ చేస్తుంది వైసీపీ. ఈ స్వీప్ చేసేదాన్ని ఖచ్చితంగా కంట్రోల్ చేయాలంటే మన కౌంటింగ్ లో అయినా అవసరం వస్తే బాక్సులైనా మార్చాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పటి నుండి రెచ్చగొడితే మీరు ఇప్పుడు బాగా గమనించండి, ఎక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులు వేరు, కేడర్ వేరు. కేడర్ రెచ్చగొట్టడం ఒక రకమైతే సరాసరిగా ఎమ్మెల్యేలు అండి, తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారు ఇంటి మీదకి పోయి ట్రాక్టర్లతో రాళ్లు తీసుకుని పోయి 100,000 మంది జనాలు తీసుకుపోయి పొగ బాంబులు వేసి, ఆయన ఆల్రెడీ హార్ట్ సర్జరీ చేయించుకున్నటువంటి క్యాండిడేట్ ఆయన పెద్దారెడ్డి గారు, అలాంటి ఇంటి మీదకి పోయి పొగ బాంబులు వాళ్ళ ఇంటి మీద వేసి అంటే భయోత్పాతాన్ని సృష్టించే కార్యక్రమే కాకుండా మాచర్ల ఎమ్మెల్యే కాసు మహేశ్వర్ రెడ్డి గారిని అయితే కట్టెల్లో రాళ్లు తీసుకుని ఎంత పడుతుంటే పరిగెత్తే చేస్తున్నారు. అంటే దొరికితే చంపుతారు అనేట్టుగా క్రియేట్ చేస్తే రేపు కౌంటింగ్ కాడికి కేడర్ పోవాలంటే కేడర్ పోతే. మోహన్ రెడ్డి గారు ఒక ప్రశ్న సమాధానం చెప్పండి. ఎమ్మెల్యే అంటే ప్రజలందరికీ కూడా, ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉండి పనిచేసే వ్యక్తి ఎమ్మెల్యే కదా. అలాంటి ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఉన్న అన్నాపత్రి శివకుమార్ గారు ఆయన ఒక వర్షం చెప్పారు. ఏ వర్షం? నన్ను దుర్భాషలాడారు, దానివలన ఎస్సీ ఎస్టీ వాళ్ళని వెనకేసుకొచ్చే వెధవాన్ని తిట్టారు, అందువల్ల నేను చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పారు. నిజంగా ఒకవేళ అన్నప్పటికీ, ఒకవేళ అని ఉంటే ఒక పోలింగ్ జరుగుతున్న టైంలో ఎమ్మెల్యే ఏ రకంగా చేసుకుంటారు? దాన్ని మీరు ఓకే అంటారా, లేదంటే ఎమ్మెల్యే చేసిన పనిని మీరు ఖండిస్తారా? చెప్పండి. ఇప్పుడు చేసుకోవడం ఎవరు కూడా ప్రజాస్వామ్యంలో తప్పది. ఎమ్మెల్యే చేసుకొని, ఎంపీ చేసుకొని, మంత్రి చేసుకొని, మీరు కానీ నేను కానీ ఒక మామూలు మనిషి కూడా చేసుకోవడానికి రైట్స్ లేవు. కాకపోతే మన ఇష్టం వచ్చినట్టు మనం ప్రవర్తించవచ్చు. కానీ అదే క్యాండిడేట్, అదే కార్యకర్త, తెలుగుదేశం పార్టీ కార్యకర్త, అతను అక్కడ
ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ బూత్ లేకి వస్తుంటే ఆ బూత్ లేకి వచ్చేటప్పుడు అతను మాట్లాడిన భాష ఆ విధంగా మాట్లాడడం, ఆ మాట్లాడినప్పుడు అతను కూడా మనిషే కదా, చీము రక్తం ఉన్నటువంటి మనిషే కదా, ఆ మనిషి కాబట్టి ఆవేశంలో చేయి చేసుకోవచ్చు, కానీ చేయి చేసుకోకూడదు, చేయి చేసుకున్నాడు, అది కాదని చెప్పడం లే. సరే ఎమ్మెల్యే చేయి చేసుకుంటే ఎట్లుంటుంది, ఎమ్మెల్యేని బట్టలు తీసుకుని ఎంట పడితే దొరికితే చంపుతారనేట్టుగా పరిగెత్తేట్టుగా అనిల్ కుమార్ వాళ్ళు ఇద్దరిని ఆ విధంగా దారుణంగా చేయడం ఎట్లుంటుంది. అక్కడ ఉన్నటువంటి డిఎస్పీలకు ఎస్పీలకు ఫోన్లు చేస్తే ఫోన్ కూడా రిసీవ్ పులవర్తి నాని చేసుకోకపోతే కారుపై ఎందుకు దాడి జరిగింది సార్? ఆ విధంగా ఉండడమే కాదు, వీళ్ళు మోహన్ రెడ్డి గారు కూడా అంటే మోహన్ రెడ్డి గారు పులవర్తి నాని కారుపై రాడ్డులతో, ఇనుప రాడ్లతో ఎందుకు దాడి జరిగింది? ఆయన గన్మెన్ కూడా మీద దాడి జరిగింది, ఎందుకు దాడి జరిగింది అంటారు మీరు? ఇప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వచ్చి వాళ్ళు దాడులు చేసే కార్యక్రమాన్ని చేపట్టి అక్కడ ఎవరన్నా ఎదుర్కొని ఉండిట్టారో, అక్కడ బోడే ప్రసాద్ అనే ఆయన పోలింగ్ బూత్ లేకి ఎగిరి దుంకి పరిగెత్తపోయి మనుషులతో పోయి ఎంటబడి కొట్టించిన కార్యక్రమం చేస్తున్నారు. ఇక్కడ అమ్మటి రాంబాబు వాళ్ళ తమ్ముని కొట్టారు, అనేక మందిని ఎమ్మెల్యే అభ్యర్థులను కొట్టారండి. వీళ్ళు 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 ఏదేమన్నా దాడి చేసినారనేది పక్కన పెట్టి వీళ్ళు అక్కడ మా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు చంద్రగిరిలో వీళ్ళు బీరు బాటలు వేసి, వీళ్ళు రాళ్ళు వేసి, వీళ్ళు దాడి చేసి మళ్ళీ వాళ్ళ మీద తిప్పేదానికి ప్రయత్నం చేస్తారు. ఎంత దారుణంగా తయారైందంటే ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళ విచ్చలవిడిగా రెచ్చిపోయి తర్వాత మళ్ళీ వీళ్ళే వైసీపీ దాడి చేస్తున్నారనే విధంగా తీసుకొచ్చి దారుణంగా తయారు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరు ఓటింగ్ వాళ్ళకి జరిగింటుంది, తర్వాత కౌంటింగ్ లో తెలుస్తుంది, తెలిసినంత వరకు కొంచెం ఓపిక పట్టాల్సింది వదిలిపెట్టేసి వీళ్ళ ఇష్టానుసారంగా దాడులు చేసే కార్యక్రమం కాకుండా డైరెక్ట్ వాళ్ళనే క్యాండిడేట్ ని అంతం చేస్తామనే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారంటే ఇంత దారుణానికి దిగజారిపోయి వాళ్ళ కార్లను కూడా దానం చేసే కార్యక్రమం చేసి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కార్లు కాల్ చేసినారు. అక్కడ ఈ విధమైనటువంటి దారుణాలకు ఇంత బరి తెగిస్తే క్యాడర్ ఏ విధంగా ఉంటుంది, రేపు కౌంటింగ్ రోజు ఎట్లా జరుగుతుంది, కౌంటింగ్ లో ఏ విధమైనటువంటి ప్రయోత్పాతం సృష్టించి వీళ్ళు మళ్ళీ ఎటు తిరిగి మేము గెలిచాలనే ఆలోచనలో భాగంగా ఏ విధంగా చేస్తారు. మోహన్ రెడ్డి గారు జరిగిన దాన్ని మనం వెనక్కి తీసుకురాలేం. ఎవరు టీడీపీ తప్ప, జనసేన తప్ప ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు, ఒక్కటి జనసేన తప్ప, టీడీపీ తప్ప, వైసీపీ తప్పులు ఎంచుకోవటం కాకుండా ఇప్పటికిప్పుడు అదంతా ఆపేయడానికి జరగాలి అంటే ప్రతి రాజకీయ పార్టీ అధినేతలు ఒక వీడియో రిలీజ్ చేసి, అధినేతలు, నేను మళ్ళీ చెప్తున్నాను, పార్టీ అధినేతలు వీడియో రిలీజ్ చేసి మీరు ఎటువంటి గొడవలకు దయచేసి వెళ్ళొద్దు, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని చెప్తే తద్వారా కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంది. ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు ఈ వీడియోని? ఎన్ని క్షణాల్లో, ఎన్ని నిమిషాల్లో రిలీజ్ చేస్తే అంత మంచిది. దానికి మీ పార్టీ సైడ్ నుంచి మీరేం చెప్తారు? ఇప్పుడు మామూలుగా మీకు మాకు అందరికీ తెలిసింది ఏమంటే రాయలసీమలో బాగా గలాటలు జరుగుతాయని. రాయలసీమలో గలాటలు జరుగుతాయంటే రాయలసీమలో ఒక ఏది జరిగినా కూడా గతం నుండి ఎవరి మీద రుద్దేవాళ్ళు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద రుద్దేవాళ్ళు. ఎప్పుడు మన పూర్వకాలం నుండి రాజశేఖర రెడ్డి గారు రాజకీయాలు ఉన్నప్పటి నుండి ఇప్పుడు ఏం చేసినారు, రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, వీళ్ళు ముఖ్యమంత్రులు అయిన తర్వాత రాయలసీమ ప్రాంతంలో పూర్తి స్థాయిలో కంట్రోల్ చేసిన తర్వాత, గలాటలు లేకుండా చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ రాయలసీమలో పూర్తిగా జరగలేదు. ఈసారి జరిగింది ఓ తాడిపత్రి మన కమలాపురం ఎమ్మెల్యే కమలాపురంలో ఒక దాడి పోవటంలో, అదే విధంగా సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే పైన దాడి చేసినారు. అంటే మామూలుగా వీళ్ళు ఎప్పుడు నుండో శాంతి భద్రతలను కంట్రోల్లో పెట్టుకోవాలి, శాంతి భద్రతలు విఘాతం కలగకూడదనే ఉద్దేశంలో భాగంగానే రాజశేఖర రెడ్డి గారి కాలం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వరకు చేస్తున్నారు. కానీ కోసం అవకాశం కోసం వీళ్ళు రెచ్చగొట్టి దాడులు చేసే కార్యక్రమం వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళు ఓడిపోతామనే ఉద్దేశంలో భాగంగా ఎన్నికల కమిషన్ వాడుకొని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. ఎన్నికల కమిషన్ చేతిలో పెట్టుకొని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఈ విధంగా రెచ్చిపోతున్నారు. ముఖ్యమంత్రి చేతిలో కంట్రోల్లో లేదు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ మన కంట్రోల్ ఉంది. మనం దాడులు చేస్తాం, దాడులు చేసి కౌంటింగ్ లో అన్నా ఏదో విధమైనటువంటి ప్రయోత్పాత్మ సృష్టిస్తామనే ఆలోచనలో భాగంగా జరుగుతుంది. ఓకే మోహన్ రెడ్డి గారు, మీతో మాట్లాడతాను మళ్ళీ. మనతో పాటు జనసేన వీర మహిళ కృష్ణవేణి గారు ఉన్నారు, ఆయనతో ఆవిడ